డైలీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న బంజారా హిల్స్ లోని పెద్దమ్మ తల్లి పాత ఆలయాన్ని రాత్రికి రాత్రే ధ్వంసం చేయడం దుమారం రేపుతోంది. స్థానికులతో కలిసి ధర్నాకు దిగారు మాధవీలత. ఆలయాన్ని బుల్డోజర్ తో కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిలో కట్టారని అధికారులు చెప్తుండగా చెరువుల్లో కట్టిన ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. అసలు పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఎందుకు కూల్చారో మాధవీలత డిమాండ్స్ అంటే ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ ధ్వంసంపై ఏం చెప్తారు? ఎందుకు కూల్చారు, ఎవరు చేశారు? నిన్నటి నుంచి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ గాని, బజరంగ దళ్ గాని, హిందుత్వ సంస్థలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం నడి రోడ్డు మీద మాధవీలత ధర్నాకు దిగారు. పెద్దమ్మ తల్లి పాత ఆలయ ధ్వంసానికి నిరసనగా. మరి కాసేపట్లో ఆమె జాయిన్ అవుతారు లైవ్ లో. అక్కడ ఆమె ఇప్పుడు వర్షంలో నడి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. వీళ్ళైతే పీసీఆర్ మనం చూడొచ్చు విజువల్స్ లో. సో ఒకసారి చూస్తే గనక ఆమె ప్రొటెస్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. పోలీసులు వచ్చి ఆమెను అక్కడ నుంచి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వ భూమిలో ఇది కట్టారు అని అంటున్నారు. ప్రభుత్వ భూమిలో మరి ఓఐసీకి సంబంధించిన కాలేజ్ కూడా ఉంది కదా, దాన్ని ఎందుకు ధ్వంసం చేయలేదు? అర్ధరాత్రి పూట మబ్బున 3 గంటల ప్రాంతాల్లో దాన్ని ఎందుకు కూల్చేశారు ఆలయాన్ని అంటూ ఆమె అక్కడ నిరసనకు దిగారు. సో దాని మీద రచ్చరచ్చ జరుగుతుంది. మనం లైవ్ లో విజువల్స్ కూడా ప్రస్తుతం చూస్తున్నాం. అక్కడ పెద్దమ్మ తల్లి పాత ఆలయాన్ని ఇది పాత పెద్దమ్మ ఆలయం ధ్వంసం చేశారని చెప్తున్నారు. అంటే ఎందుకు అక్కడ తొలగించాల్సిన కారణాలు ఏంటి? హైదరాబాద్ లో మనం చూసుకుంటే చాలా చోట్ల కూడా గ్రామ దేవతలకు సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి చాలా చోట్ల. సో దానిలో ఏకపక్షంగా వెళ్ళారు. రాత్రిపూట ఈ విధంగా జరిగింది, ఎర్లీ మార్నింగ్ అని చెప్పి. సో ఒకసారి మనం చూద్దాం. మాధవీలత గారు అక్కడ లైవ్ లో పరిస్థితి మనం చూస్తున్నాం. వీలైతే అక్కడ ఉన్న మన ప్రతినిధి రవితేజను కలిపే ప్రయత్నం చేయండి. నేను వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహం ఇంకా అక్కడే ఉండింది. మర్యాద వచ్చి నేను అదే చెప్పాను. అడిగిన ఆపకుండా వాడు విగ్రహం తీసేసి ఇప్పుడు నేను మర్యాద ఎందుకు ఇవ్వాలండి? ఎట్లా నమ్మంటారు నన్ను? ఇదే రిక్వెస్ట్ చేస్తా నేను వాళ్ళని. ఆపండి, ఒక్క నిమిషం ఆపండి. అది కూడా కాదు శివ, పొద్దుటి నుంచి అడిగినానండి నేను. ఆపండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆపండి. విగ్రహం తీయకండి. మాట ఇవన్నీ మాట్లాడితే బాగుంటుంది. ఏది అగ్గిలో ఆజ్యం పోసేది మీరు మాట్లాడితే చూడు మైక్ లోగో పెట్టాను ఏమన్నా ఫోన్ రాణి ఎంత అన్యాయం చూడండి. మధ్యాహ్నం నుంచి ఏమడిగినా నేను ఒక్క నిమిషం ఆపండి ప్లీజ్, డెమాలిషన్ ఆపండి, అమ్మవారి విగ్రహం తీయకండి, కొంచెం ఆపండి దీన్ని అని అంటే ఆపకుండా నేలమట్టం చేసిర్రు ఆ గుడిని మొత్తము. విగ్రహం తీసుకొని వెళ్ళిపోతే నేను కనీసం విగ్రహం ఇవ్వండి. పాపం ఆడవాళ్ళు ఎంత బతిమలాడారంటే వాళ్ళు నిజం చెప్పాలంటే మధ్యాహ్నానికి అలసిపోయినారయ్యా. 2 రోజుల నుంచి లారీలలో వేసుకొని పోతున్నారు వీళ్ళ మగవాళ్ళని. వాళ్ళు ఏ పరిస్థితి ఉండమ్మా, వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చారంటే ఆడవాళ్ళు పోనీ మా విగ్రహం ఇచ్చేసేయండి అమ్మా, మా బస్తీ కన్నా పోతామని. అది కూడా మర్యాద చూపించకుండా వీళ్ళు విగ్రహం కూడా ఇవ్వలేదు. ఎంత టైం అయింది ఇప్పుడు చెప్పండి? టైం ఎంత అయిందిరా నాయన? నేను ఎప్పుడు వచ్చినా తెలుసా? 4ంటికి వచ్చిన నేను. 4 నుంచి ఇప్పుడు 7:45 అయింది. కూలగొడితేనే
అన్నారు. క్లీన్ చేసేసారు మొత్తం. మిమ్మల్ని అలో చేస్తారేమో చూడండి, చేస్తలేరు. మీ కెమెరాని అలో చేస్తారేమో పోయి చూడండి. చాలా మంది అరెస్ట్ చేశారు ఇప్పటిదాకా. చేస్తూనే పోతుర్రు ఇంకా. ఇక రేపు అంట, ఆ రేపు ఏ రేపు గోడ మీద రేపు అది ఎప్పటికి రాదు నాయన. ఇంతే, ఇట్లా నేను కూర్చున్నా. నేను లేమన్నా అరెస్ట్ చేస్తారా? చెయ్యండి స్వామి, నన్ను అరెస్ట్ చేస్తే చెయ్యండి నాయన. నన్ను అరెస్ట్ చేస్తే నీకు హక్కు ఉందేమో, నన్ను అరెస్ట్ చేసి చేసే రాదు. అంటే అరెస్ట్ చేస్తారు, గుడులు కట్టుకొని చేయవా? నేను ఆపినానా నిన్ను? కంపల్సరీ. ఎవరు? హలో మాధవలత గారు, జీ తెలుగు న్యూస్ నుంచి భరత్ మాట్లాడుతున్నాను. లైవ్ లో ఉన్నారు మీరు. అయ్యా చెప్పండి. ఏంటి ఇది ఈ సంఘటన పూర్వాపరాలు ఏంటి? ఎందుకంటే ఏం లేదండి, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 అండి, ఉమేగా హాస్పిటల్ వెనక వైపు ఎమ్మెల్యే కాలనీ అండి. ఓకే. 100 సంవత్సరాల పురాతన అమ్మవారి గుడి. ఈ బస్తీ వాళ్ళు విపరీతంగా నమ్ముకున్న ఆరాధ్య దైవం. ఓకే. ఇంతకీ దీని సైజ్ ఎంత అడగండి. సుమారు 80 నుంచి 100 గజాలు కూడా లేదండి అమ్మవారి గుడి. ఇక్కడ బస్తీలలో చాలా మందికి ఇళ్లలో పిల్లలు చనిపోవడము, ఆడవాళ్లు కూడా వాళ్ళ వైధవ్యం చూడడము, ఈ భయంతో వాళ్ళు అమ్మవారు సంరక్షణ జరగాలని మొన్న బోనాలు కూడా దండం పెట్టుకున్నారు. వాళ్ళు ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్న గుడి అండి ఇది. 100 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఎక్కడుంది భరత్ గారు? మీరు చెప్పండి ఒక మాట న్యాయం. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. ఆ ల్యాండ్ రియల్ ఎస్టేట్ లో కన్వర్ట్ చేసుకోవడం కోసమని అమ్మవారి గుడిని నేలమట్టం చేసి విగ్రహం తీసుకొని వెళ్ళిపోయినారండి. 2 రోజుల నుంచి పాపం వీళ్ళ ఇంట్లో మగవాళ్ళందరినీ అరెస్ట్ చేయడము. ఒకళ్ళు బొలారం పోలీస్ స్టేషన్, ఇంకోటి ట్రిమల్గిరి పోలీస్ స్టేషన్. బంజారాహిల్స్ లో జరుగుతుంటే అంత దూరం పెట్టడం ఏంటండి? ఎక్కడుందండి రాజ్యాంగం? ఎక్కడుందండి అంబేద్కర్ మీద మర్యాద వీళ్ళకి? ఇప్పుడు అధికారులు ఏంటి వాళ్ళు అనేది ఏంటి? ఇది ప్రభుత్వ భూమి అంటున్నారా? మరి 100 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి అంటే రికార్డులో ఉండాలి కదా. ఇది రికార్డులలో ఉన్న గుడేనండి. ప్రభుత్వం అంటే ఏంది భరత్ గారు? ప్రభుత్వం అంటే ఏంటి? గ్రామ పొలిమేర దేవత అంటే ఏంటి? మరి వీళ్ళకి ధైర్యం ఉందా అండి? ఎక్కడెక్కడ అడ్డంగా ఇల్లీగల్ గా కట్టుకున్న వేరే మతాల వాళ్ళ గుళ్ళు ఎగరగొట్టే దమ్ము ఉందా అండి వీళ్ళకి? తెలీదా భరత్ గారు మనకి ఈ విషయాలు? ఎవరండి వీళ్ళని ఓట్లేసి గెలిపించింది? ఆ ప్రజల హిందూ ధర్మ సనాతన రజాకార్ అయిపోయింది కదండి ఇది. మళ్ళీ అదే రజాకార్ మూవ్మెంటే కదండి. ముందు నోటీస్ ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు గుడిని తొలగించే ముందు అసలు ఇక్కడ దీని ఉద్దేశం మీరు అంటారు కదా, రియల్ ఎస్టేట్ కంపెనీకి దారాదత్తం చేసేందుకు. కానీ ఏ కంపెనీకి, ఏ రియల్ ఎస్టేట్ దానికి ఇచ్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు? ఈ విషయాలు ఈ రోజు మనకేం తెలియదండి. లేకపోతే మీరు ఒక్క మాట భరత్ గారు లాజికల్ గా చెప్పండి. 60 నుంచి 80 గజాల గుడి మీకు దేనికి అడ్డం వచ్చిందండి? 100 సంవత్సరాల గ్రామ పొలిమేర దేవత బోనాలు చేసుకున్న అమ్మవారు మీకు ఏం అడ్డం వచ్చింది మరి అట్లాంటప్పుడు? ఏమన్నా వైన్ షాప్ కాదు, టాడీ షాప్ కాదు, ఎవరో ఇల్లు కట్టుకోలేదు. పొలిమేర దేవత కదండి, బోనాలు చేసుకుంటున్నారు ఇన్నేళ్ల నుంచి. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి? ఇన్నేళ్ల నుంచి పూజ చేసుకుంటున్న గుడి ప్రభుత్వం ల్యాండ్ అంటే ప్రజల ల్యాండే కదండి. మీరు ఫాతిమా కాలేజీని అలౌ చేసుకుంటారా? ఇది ఇక్కడ మనుషులు, ఇక్కడ బీదవాళ్ళు, ఇక్కడ వాళ్ళ బాధ, వాళ్ళ నమ్మకము, వాళ్ళ భక్తికి విలువ లేదా? ఎంత? 80-100 గజాల అడ్డం వచ్చిందా అది మీకు? కనీసం మీరు మర్యాద పూర్వకంగా మాట్లాడారా? ప్రభుత్వం ఏమంటారు? రోడ్డుకు అడ్డంగా ఉందనా వాళ్ళ అలిగేషన్ ఏంటి? ప్రభుత్వం గానీ, లోకల్ ఎంఆర్ఓ గానీ, ఎంఆర్ఓ దీనికి కన్సర్న్ కదా. గవర్నమెంట్ ల్యాండ్, హైడ్రా గవర్నమెంట్, 2 పదాలు నేర్చుకొని సావగొడుతున్నారండి వీళ్ళు. న్యాయం లేదు, ధర్మం లేదు ఇక్కడ. పొద్దున్న నుంచి ఇలా వర్షంలో కూర్చున్నాం రోడ్ల మీద మేము. సో అన్ని మతాలకు కనీసం వచ్చి కలవని కూడా కలవదండి. డెమాలిషన్ ఏరియాకి వచ్చి వచ్చి మమ్మల్ని కలవడానికి మీరు డిమాండ్ చేసేది అన్ని మతాలకు ఒకటే న్యాయం ఉండాలి. దర్గా అయినా, చర్చ్ అయినా, లేకపోతే ఇక్కడ గుడి అయినా, అమ్మవారి ఆలయం అయినా, ఏదైనా ఒకటే న్యాయం ఉండాలి, అంతేనా? అది కాదండి. అక్కడ సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి మీకు తెలుసు, అప్పుడు కూడా ఎలా కూలగొట్టారు. పక్కన ఉన్న మస్జిద్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండి, అది మనకు తెలీదా? కానీ ఏ రోజు హిందూ అడగలేదు కదా దాన్ని డెమాలిష్ చేయని. మనం ఏమడిగాం? మా గుళ్ళని నిర్మూలించకండి అని అడుగుతున్నాం. ఇది ఎప్పటికి తెలుస్తుందండి? ఎప్పటికి ఎండ్ అవుతుందండి అన్యాయము? మొన్న కూడా బోనాలు చేశారా ఇక్కడ? బోనాలు ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు ఫెస్టివల్ అంతా కూడా చేశారా? చేసిన తర్వాత ఇప్పుడు చేశారండి పాపము.
మిమ్మల్ని అక్కడ దాకా వెళ్ళనివ్వట్లేదు, మిమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అక్కడ దాకా వెళ్ళనివ్వలేదండి. అసలు 2 అడుగులు వేయంగానే 20 మంది ఆడ పోలీసులను పెట్టి తోసిపారేశారు బయటికి. ఓకే, ఆడవాళ్ళనైతే మిగతా వాళ్ళని దోసేస్తే వాళ్ళు పాప కింద పడ్డారు కూడా 2-3. మగవాళ్ళనేమో వ్యాన్లో వేసుకొని వెళ్ళిపోయారు. అది నిన్నటి నుంచి 4 వ్యాన్లు. నేను సాయంత్రం వాళ్ళు పాపం బొలారము ట్రిమల్గిరి పోలీస్ స్టేషన్స్ లో ఉన్నారు వాళ్ళు. ఇందాక నేను ఇంకేమైందంటే 4:30కి నేను రిక్వెస్ట్ చేశాను, ఆ వ్యాన్ పాపం వాళ్ళని వదిలేయండి, అన్యాయం కదా, పోనీ అదే వ్యాన్ లో నన్ను వేసి పంపించండి అన్న. మిమ్మల్ని ఎట్లా వేస్తాం మేడం అంటారు. ఏంది నాకెందుకు మర్యాద, నాకు అర్థం కాక వ్యాన్ వెనక వెళ్ళా నేను వాళ్ళని విడిపించుకుందామని, ఆపేశారు నన్ను. మీరు వర్షంలో దడుస్తూ సాయంత్రం నుంచి అక్కడే ఉన్నట్టున్నారు, 4-4:30 నుంచి వర్షంలో అక్కడనే దడుస్తున్నారు. అవునండి, ఇక్కడే ఉన్నాను నేను. ఓకే, అంటే పోలీస్ ఏం చేయాలి భరత్ గారు, ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. రాజ్యాంగ పరంగా వెళ్ళినా కూడా న్యాయం తెచ్చుకోలేకపోతున్నాము. మరి లోకల్ న్యాయం వస్తుంది. కార్పొరేటర్ ఎమ్మెల్యే వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదా లోకల్ వాళ్ళు? నాకు తెలిసింది ఒకటే భరత్ గారు, బస్తీ ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు నేను వీళ్ళందరికీ పోయి అప్లికేషన్స్ ఇచ్చుకుంటూ కూర్చోనా? ఈ బస్తీ వాళ్ళతో కూర్చొని అయ్యో సనాతన హిందూ ధర్మం ఒక రజాకార్ ప్రభుత్వం లాగా పెగిలించిపోయింది, అమ్మవారి విగ్రహం ఎత్తుకెళ్లిపోయినారే అని బాధపడనా? విగ్రహాన్ని ఎత్తుకెళ్లిపోయారా? విగ్రహం లేదా అక్కడ? ఎత్తుకెళ్లిపోయారండి. అసలు ఆ రిక్వెస్ట్ కూడా చేశాము, ఆ విగ్రహం అని వేయండి ప్లీజ్, విగ్రహం అని వేయండి అంటే అసలు అటు పక్కకే పోనివ్వలేదండి. ఆపేసి విగ్రహం కూడా తీసుకెళ్లిపోయారు. ఓకే, అంటే ఎవరి రోల్ ఉందని అనుకుంటారు మీరు దీనిలో? ఎవరో చేస్తున్నారా? గవర్నమెంట్, ఎంఆర్ఓ, పోలీసులు అందరూ దగ్గరుండి చేయిస్తున్నారు కదండి. ఇది ప్రభుత్వమే చేస్తోంది హైడ్రా పేరు మీద. బంజారా హిల్స్ అంటే లోకల్, అది దాన నాగేందర్ ఎమ్మెల్యే కిందకి వస్తుందా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే కిందకే వస్తుంది కదా ఖైరతాబాద్. మీ భరత్ గారు మీకన్నా నాలెడ్జ్ ఎవరికి ఉంటుందండి? నాకు తెలిసి ఏంటంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎవరు, కార్పొరేటర్ ఎవరు అడగండి, ఎందుకంటే వాళ్ళు రెస్పాండ్, మనం జీ తెలుగు న్యూస్ ప్రకారం వాళ్ళు రెస్పాండ్ కావాలి. ఇప్పుడు ఎంతమంది అవ్వట్లేదండి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్త్రీలందరం కూర్చొని ఉన్నాం ఇక్కడ. ఓకే, నాకు తెలిసి అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ కదా? అవునండి, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఒమేగా హాస్పిటల్స్ వెనకాల. ఓకే, బంజారా హిల్స్. అయితే అక్కడ కార్పొరేటర్ మరి గద్వాల విజయలక్ష్మి, మన్నే కవితారెడ్డి అవుతారు. ఎమ్మెల్యే 2 కోట్లు ఇస్తే గనక మేము డెమాలిషన్ ఆపేస్తామని కూడా చెప్పారంట బస్తీ వాళ్ళతోటి. ఓకే, 2 కోట్లు ఎవరు ఇవ్వాలి? బస్తీ వాళ్ళంట. బస్తీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి దానికి? అమ్మవారు దానికి అన్నారు. వాళ్ళు అడిగారండి. ఏం చేతవుతుంది ఆలోచించండి. చిన్న జీవితాలు వీళ్ళవి. ఇది ముఖ్యమంత్రి దాకా వెళ్ళిందా? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవతల గోశాలలు కట్టాలి అని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు మరి ఇక్కడ అంతేనండి, ఇవన్నీ కళ్ళ నీళ్ళు తుడిచే రాజకీయాలు. నిజమైన వాస్తవంగా ఉన్న రాజకీయాలు ఇలాగే ఉంటాయి భరత్ గారు. ఓకే, ఎప్పుడు చిన్నవాడికి మామూలు వాడికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాడి వెనక ఎవ్వరు ఉండరు కాబట్టి. అందుకే నేను ఈ రోజు ఇక్కడ కూర్చోదలుచుకున్నాను. ఒకవైపు ఆషాఢ మాసం చెప్పండి పోనీ, ఒకవైపు ఆషాఢ మాసం మొన్ననే లాల్ దర్వాజా బోనాలు, సింహవాహిని అమ్మవారి బోనాలు చేసి, ఇంకోవైపు ఇప్పుడు ఒకవేళ దీనికి నోటీస్ ఇచ్చారా, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అధికారులు అర్ధరాత్రి పూట ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ప్లస్ మిగతా అక్కడ లోకల్ పొలిటీషియన్స్ ఏం తమాష ఏం తెలుసా భరత్ గారు, ఇది పగలు కూడా చేయలే. నిన్న అర్ధరాత్రి వచ్చి కూలగొట్టారండి. నేను విన్నాను. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతాల్లో, 3 గంటల ప్రాంతాల్లో అర్ధరాత్రి. అంటే అసలు ఇంతమంది స్త్రీలు ఆలోచించండి. ఇంకా మనకి సనాతన హిందూ ధర్మం ఏంది, ఇది భారతదేశం ఏంది, ఇంకిది ఏ హిందూగా పుట్టి ఎందుకు మనం ఇంకా దేన్ని కాపాడుకుంటున్నట్టు? దేవుణ్ణి కాపాడుకోలేము, ధర్మాన్ని కాపాడుకోలేము. ఎందుకు భరత్ గారు మీరు ఒక మాట చెప్పండి. ఇంకేముంది? వేర్ ఇస్ ఆల్ ద ఐడెంటిటీ అబౌట్ ఆఫ్ అవర్స్? మధువిలత గారు, ఇప్పుడు రాత్రికి రాత్రి బుల్డోజర్ తో ఆలయం ధ్వంసం చేశారు. వర్షంలో సాయంత్రం 4 గంటల నుంచి మీరు నిరసన తెలుపుతూనే ఉన్నారు. పోలీసులేమో తోస్తున్నారు, ఎవరు మీ మాట వినట్లేదు. మరి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? నాకేం తెలియదండి. నేను ఇక్కడ ఇలాగే బస్తీ ఆడవాళ్లతోటి నేను ఇక్కడ ఇలా వర్షంలో తడుస్తూ ఉంటాను. ధర్మం ఉంటే గనక అమ్మవారి విగ్రహం రావాలండి. ఒక్కసారైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఒక్కసారైనా ఆదరణ దొరకాలండి. తెలంగాణ ఎన్ని ఏండ్లు ఇలా దెబ్బలు తింటూ 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 తెలంగాణ ఇంకెన్ని ఏండ్లు ఉంటుందండి? న్యాయం రాదా తెలంగాణకి? ఇంకా
పెద్ద కోరికల అమ్మ అడిగింది. ఒక అమ్మవారి తల్లి, ఒక చిన్న గుడే కదా తల్లి. ఇప్పుడు 2 కోట్లు అంటే 2 కోట్ల డొనేషన్ హిందువులు డొనేషన్ చేసుకుంటే పెద్ద విషయం కాదు. 2 కోట్లు ఇస్తామని చెప్పలేకపోయారా? ఎవరో ఆ కన్సర్న్ పర్సన్ 2 కోట్లు ఇస్తే దీన్ని అది చేస్తామన్నారు బస్తీ కదా. వాళ్ళండి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు వాళ్ళ అమ్మవారిని పెట్టుకోవడానికి వాళ్ళు 2 కోట్లు ఇచ్చుకోవాలి. చాలా మంది అంటే ఎందుకంటే ఇప్పుడు మన జీతం పక్షాన చాలా మంది తెలియదు 2 కోట్లు అంటే. మిగతా ఇప్పుడు భక్తులు అటువంటి వాళ్ళు చాలా నిమిషాల్లో జమ చేసి ఇవ్వగలరు. మరి చెప్పండి ఇక్కడ జీతల్ న్యూస్ లో ఇప్పుడు మీరు అక్కడ నేను చూసాను సాయంత్రం 4:30-5 గంటల్లో వర్షం పడుతూ మీరు తడుస్తూ ఉంటే యాక్చువల్ నిజానికి ఇప్పుడు వేరే టాపిక్ ఉంది అమెరికా ట్రంప్ కానీ ఇది ఇంపార్టెంట్ టాపిక్. మీరు వర్షంలో 3 గంటలుగా అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరికీ తెలవాలి. ప్రభుత్వం ఈ విధంగా మొన్న అర్ధరాత్రి 3 గంటలకు చేసింది. అక్కడ లోకల్ కార్పొరేటర్ లేకపోతే ఎమ్మెల్యే మరి వాళ్ళు రెస్పాండ్ అయ్యారో లేదో నా దృష్టికి అయితే రాలేదు. అది జిహెచ్ఎంసీ మేయర్ ఇంకోటి ఏంటంటే మేయర్ సంబంధించిన డివిజన్ పక్క డివిజన్ వస్తుంది. మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అర్థం పాపం వాళ్ళని ఎందుకంటే అన్యాయంగా జైల్లో వాళ్ళని వేయాలి బొల్లారంలో ట్రిమ్మల్గిరిలో. సరే వాళ్ళు జైల్లో వేయడం ఒకటి కదండి, అడ్డుకున్న వాళ్ళని జైల్లో వేయడం ఒకటి, ఈ ఆలయాన్ని పరిరక్షించడం. మీరు అంటారు కదా 100 సంవత్సరాల పురాతన ఆలయం అని చెప్పి. 100 సంవత్సరాల ఆలయాన్ని మరి గవర్నమెంట్ అంటే 100 సంవత్సరాల క్రితం ఉన్నదాల్లో ఖచ్చితంగా రికార్డులో ఉండాలి. మన ముత్యాలమ్మ ఆలయ మొన్న పంచలింగాల గుడి ఉంది, అది ఎప్పటి నుంచో ఉన్న గుడి. అది కబ్జాలు చేసుకొని కబ్జాదారులు కట్టేసుకుంటారు దుర్మార్గంగా. అక్కడ హైడ్రా వాళ్ళు మాట్లాడరండి. ఇది ఇప్పుడు హైడ్రా అండి, ఇది హైడ్రా తీసేసారా? చిన్న గుడి ఈ బంజారాయిల్స్ మొత్తం అదే ఊరి పొలిమేర దేవత గుడి పైగా. అప్పుడు నాకు తెలిసి 10 సంవత్సరాల క్రితం ఇస్కాన్ టెంపుల్ గురించి కూడా ఇదే విధంగా గొడవ జరిగింది ఖైరతాబాద్ లో. ఇస్కాన్ టెంపుల్ కూడా ప్రభుత్వం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు, హరే రామ హరే కృష్ణ టెంపుల్ కూడా. ప్లస్ ఇప్పుడు ఇది చేసింది హైడ్రా వాళ్ళ లోకల్ ఎంఆర్ఓనా మాధవీలత గారు? మాధవీలత గారు ఇది హైడ్రానా లోకల్ ఎంఆర్ఓ వాళ్ళ? మాధవీలత గారు భరత్ గారు ఇది హైడ్రా వాళ్ళు చేసిందా లోకల్ ఎంఆర్ఓ వాళ్ళు చేశారా? ఎవరైనా కూడా ఒక గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్లే కదా భరత్ గారు. అంటే ఎవరి ఆర్డర్స్ లేకుండా ఎంఆర్ఓ ఎవరైనా ఎందుకు చేసి ఇంతమంది పోలీస్ బలగము ఎంఆర్ఓ పై అధికారుల నుంచి ఏం రాకుండానే చేసే అధికారము శక్తి వాళ్ళకు ఉంటుందా అండి వ్యక్తులుగా? సో నాకు తెలిసి విషయం చెప్పండి మీరు మాట. నిన్న కూడా విశ్వ హిందూ పరిషత్ దీన్ని ఖండించింది. బట్ ఇప్పుడు అక్కడ బస్తీ వాసులకు అండగా ఉండే నేతలు కరువైనారు. వేరే పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు కూడా వాళ్ళు రావట్లేదు అక్కడ, అంతేనా? చూడండి పాపం ఇక్కడ బస్తీ ఆడవాళ్ళందరూ లాంగ్ ఫ్రేమ్ వెళ్ళిపోకమ్మా ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళిపోతే కనుక ఎవరు నిలబడే వాళ్ళు లేరు మాతో పాటు ఇక్కడ. నువ్వు మాత్రం ఉండు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అంటున్నా. నన్ను ఏం చేయమంటారు? మీడియా బెదిరిస్తున్నారు లైవ్ ఆపమని. భరత్ గారు మేము లైవ్ ఆపమండి. వాళ్ళు చెప్తే లైవ్ ఆపడానికి వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి పోలీసులు ప్రభుత్వం స్వేచ్ఛ ఉంది, ప్రొటెస్ట్లను కవర్ చేసే స్వేచ్ఛ ఉంది. మీడియా వాళ్ళెవరో చెప్తే వీళ్ళెవరో చెప్తే మేము ఆపము. అందుకని నేను ఇది ప్రపంచం దృష్టికి తీసుకురావడానికే ప్రపంచంలో ఉన్న, ఎందుకంటే జీ తెలుగు న్యూస్ ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, గల్ఫ్ లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, అమెరికాలో ఉన్న హిందువులు కూడా చూస్తున్నారు. వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, ఏం జరుగుతుందో దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు లైవ్ ఆపమంటే ఇది నాకు తెలిసి పెద్దల దృష్టికి వెళ్ళిందో లేదో మరి. అక్కడ లోకల్ ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ గారు, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ దృష్టికి ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, వాళ్ళందరి దృష్టికి వెళ్ళిందో లేదో, ప్లస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి పెద్ద నాయకుల దృష్టికి కూడా వెళ్ళిందో లేదో, వాళ్ళందరూ డెఫినెట్ గా ఇప్పుడు ఈ లైవ్ చూసిన తర్వాత లేకపోతే వేరే వాళ్ళు చూసిన తర్వాత రెస్పాండ్ కావాలి. ఒకసారి కెమెరామెన్ లాంగ్ ఫ్రేమ్ పెడితే కనుక బస్తీవాసుల టెంపుల్ నేలమట్టం చేస్తామని నిన్నటి నుంచి ఆందోళన జరుగుతుంది. దీని మీద నేలమట్టం చేసేసారు భరత్ గారు, ఏం లేదు అక్కడ.
విగ్రహం లేదు, ఏం లేదు. విగ్రహాన్ని ఎక్కడ షిఫ్ట్ చేశారు మరి? విగ్రహాన్ని ఎక్కడ షిఫ్ట్ సేపటికి ఆపండి, ఇది మాట్లాడదామని చెప్పాను. ఓకే. అయినా వాళ్ళు విగ్రహాన్ని ఎక్కడ షిఫ్ట్ చేశారు మాధవీలత గారు? విగ్రహాన్ని పైగా విగ్రహాన్ని విగ్రహం కూడా ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఓకే ఓకే. సో వాళ్ళ 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 ఆరోపణ ఏంటి? ఇది ప్రభుత్వ భూమి కాబట్టి దీన్ని ఖాళీ చేయాలని, అంతేనా? ఏంది ప్రభుత్వ భూమి అండి? 80 గజాలు ఊరి పొలిమేర దేవత, 100 సంవత్సరాలుగా ఉన్న ఊరి పొలిమేర దేవత 80 గజాలు. అంత ప్రభుత్వానికి ప్రజలే ప్రభుత్వమైన ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిలో అంత అడ్డం వచ్చిందా భరత్ గారు? ఓకే నిజంగానా? రియలీ దిస్? ఓకే. సో చూడాలి అంటే ఎట్లకి ఏం జవాబు ఇమ్మంటారండి? నన్ను ఏం మాట్లాడమంటారు? ఇప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? ఆవేదన వస్తుంది నాకు. ఓకే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? పోలీసులు ఏంది అరెస్ట్ చేస్తాం? వెళ్ళిపోమంటున్నారు నన్ను. ఓకే. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే నేను ఉన్నంత వరకు వీళ్ళు ఉంటారు. ఓకే. నన్ను వీళ్ళు ఏమి ఫిజికల్ గా హ్యాండిల్ చేయలేరు. దే హ్యావ్ దేర్ ఓన్. ఒక రకంగా పాపం వీళ్ళని మెచ్చుకోవచ్చు. దే హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ మీ. ఓకే. నన్నేమో వ్యాన్ లో వేసి పోలీస్ స్టేషన్ తీసుకపోరు. తీసుకపోండి, మీ డ్యూటీ మీరు చెయ్యండి. ఈ ఆడవాళ్ళని నన్ను తీసుకపోండి పోలీస్ స్టేషన్ కి. కూర్చొని ధర్మబద్ధంగా శాంతియుతంగా అమ్మవారి గుడిని ఎందుకురా నాయన కూల్చారని అడగడం నా తప్పైతే ఐ విల్ టేక్ ఫర్ ఇట్. ఐ విల్ టేక్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఇట్. ఏం చేస్తారో చేయండి నన్ను. యా యా యా. ఓకే ఓకే ఓకే. ఓకే మాధవీలత గారు, సో మేమైతే జీ తెలుగు న్యూస్ పక్షాన మేము మా బాధ్యత నిర్వర్తించాం. చాలా సంతోషం అండి, రుణపడి ఉన్నాం భరత్ గారు. ఎందుకంటే ఛానల్స్, మీడియా, జర్నలిస్టులు ఈ అన్యాయాన్ని ఎలిగెత్తి బయటికి చెప్పిన నాడు ఎంతో కొంత ఇలాంటి ఉద్యమాలు ముందుకు వెళతాయి భరత్ గారు. ఓకే ఓకే. సో దీన్ని డెఫినెట్ గా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చూసినా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చూసినా, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చూసినా, తర్వాత హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారికి బహుశా నాకు తెలిసి పక్కా డివిజన్ అనుకుంటున్నాను. లోకల్ కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి అవుతారు. దానం నాగేందర్ లోకల్ ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ప్లస్ విశ్వ హిందూ పరిషత్ ఆల్రెడీ ఇచ్చింది దీని మీద. ఏం అడిగామండి? మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఆ భూమిలో ఆ 100 గజాల అమ్మవారి ఎవరికి అడ్డం వచ్చింది? 2 కోట్లు వాళ్ళు ఆమెను నమ్ముకోనే కదా బతుకుతున్నారు. ఓకే, 2 కోట్లు అంటే అదొక నమ్మకం. యా 2 కోట్లు ప్రభుత్వానికి ఇస్తే గనక దాన్ని వదిలిపెడతామంటే నిజానికి చాలా మంది హిందువులు దానికి డొనేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సో డెఫినెట్ గా ప్రభుత్వం 2 కోట్లు ఇవ్వమని మీతో 2 కోట్లు ఏ వీళ్ళందరూ కూలీ నాలి వేసుకొని బతికేవాళ్ళు భరత్ గారు. వీళ్ళందరూ మొగుళ్ళు ఇండ్లలో లేరు, పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు, పాపం పిల్లల ఇంట్లో ఒక్కళ్లే ఉన్నారు. కానీ వదిలిపెట్టాం భరత్. ఇలా కాంప్రమైజ్ అయిపోవడం ఇది ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు, ప్రభుత్వ పెద్దల దృష్టికి పోతే దీని మీద డెఫినెట్ గా ఏం తేడా పడుతుంది భరత్ గారు? ఢిల్లీ పెద్ద దూరమా? అమెరికానే దూరం కాదు ఈ కాలంలో. ఇప్పుడు అమెరికా మొత్తం ఎందుకంటే ప్రభుత్వ పెద్దల దృష్టితో ఉండి జరిగిందా లేదా, ఒకవేళ ఉండి జరిగితే డెఫినెట్ గా దాని ప్రెషర్ టాక్టిక్స్. ఇప్పుడు ఆల్రెడీ మీరు గుడి దాని విగ్రహాన్ని తరలించారంటారు కాబట్టి మళ్ళీ రివైవ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మేమైతే ప్రపంచంలో ఈ నిమిషం భరత్ గారు నేను ఇక్కడి నుంచి లేచానంటే దీనికి న్యాయం జరగదు. చరిత్ర పుటాలలో అంటే చరిత్ర పుస్తకంలో ఇది ఇంకొక పేజీ కింద మిగిలిపోయి ఆ పుస్తకం చెత్త కుండీలో పడేస్తారు. ఇట్ విల్ గెట్ ఇంటు రెడ్ టేపిజం భరత్ జీ. ఇట్ విల్ గెట్ ఇంటు రెడ్ టేపిజం. నేను ఈ రోజు ఇక్కడ లేచానంటే అమ్మవారి తల్లి గుడి అవ్వదు. ఇది నిజం, ఇది సత్యం. ఎందుకు భరత్ గారు ఇంకా సనాతన ధర్మము రోజు పోయి అమ్మవారికి టెంకాయ కొట్టుకొని కోరికలు అడగడానికా? అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళిపోతే ఇంకో గుడి ఎత్తుకుందామా? అమ్మవారి గుడి టెంకాయ కొట్టుకొని కోరికలు చెప్పుకోవడానికి. అన్ని గుళ్ళు ఎత్తిపోయినాక ఏం చేద్దాం భరత్ గారు? నెత్తికేసి కొట్టుకుందాం ఆ టెంకాయ. ఇప్పటికైనా ఈ రజాకార్ ప్రభుత్వము, అది దీని ముందు ప్రభుత్వము రజాకారే, ఇది రజాకారే, ఈ ఒప్పుకునేది లేదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది బ్లడ్ డెమోక్రసీ.
మేము ఇక్కడ కూర్చుంటాం. రాజ్యాంగం మాకు అన్ని రకాలుగా శాంతియుతమైన ధర్నా చేసే హక్కు ఇచ్చింది. ఓకే ఓకే నేను ఎవరిని ఆపినా? ఓకే నేను ఎవరిని ఆపలే. ఓకే ఓకే మాధవీలత గారు, మీరైతే 4 గంటలుగా మేము చూస్తున్నాం, ప్రొటెస్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో చూద్దాం, ప్రభుత్వ పెద్దలైతే దీని మీద స్పందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. స్పందన ఒకటైతే నేను చెప్పగలను, ఒకటి ఈ హిందూ ఆలయాల మీద, హిందూ టెంపుల్స్ మీద, లేకపోతే అదర్ కమ్యూనిటీస్ సంబంధించిన ప్రాపర్టీస్ మీద ఏ ప్రభుత్వమైన డిస్క్రిమినేషన్, ఓకే, మీరు ఒక మసీదో దర్గానో లేకపోతే ఒక చర్చి విషయంలో కూలగొట్టాలంటే ఇంత డేర్ అయితే చేయలేరు. నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నేను కూలగొట్టాలని అనను, కానీ న్యాయం హిందూ ఆలయాల మీద ఒక న్యాయం, మిగతా వాటి మీద ఇంకో న్యాయం. చూడండి, మీరు ఎంఐఎం ఒకవేళ పాత బస్తీలో ఏదైనా రోడ్డుకు అర్థంగా ఉండే దర్గా కానీ లేకపోతే దాన్ని తొలగించాలంటే మీరు ఎంఐఎం సాధ్యం కాదు అసలు. వచ్చి ఏం చేస్తారో చూడండి. ఈ విధంగా ఈ శాంతియుత ప్రొటెస్టులు ఉండవు. వాళ్ళు ఏంటంటే శాంతియుత ధర్నాలు, ఇట్లా వర్షంలో ధర్నాలు ఉండవు, విధ్వంసం చేసి పారేస్తారు. ఎగ్జాక్ట్లీ, అది మాత్రం చెప్తున్నా. డిస్క్రిమినేషన్ ఉంది, ఎందుకంటే హిందువులు అంటే మాట్లాడరు. హిందువులు అంటే ఇప్పుడు మనం చూడండి, మన లైవ్ అయిపోగానే పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని మీద భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా స్పందించాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మిగతా నేతలు కూడా, కిషన్ రెడ్డికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా వస్తుంది. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి ఆయన కూడా మరి దీని ఆయన నోటీస్ లో ఉందో లేదో అయితే మనం చూడాలి. మాధవీలతను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు అయితే మనం లైవ్ లో చూస్తున్నాం. ఒకటి మాత్రం చెప్పగలను, డిస్క్రిమినేషన్ అయితే ఉంది. అంటే హిందువులు అయితే పెద్దగా రెస్పాండ్ గారు 10-20 మంది వస్తారు. అదే వేరే మతం వాళ్ళైతే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వస్తారన్న ఒక డిస్క్రిమినేషన్ ఉంది. చట్టం, రాజ్యాంగం అన్ని మతాలకు సమానమైనప్పుడు ఈ విషయంలో ఏం జరిగిందో మరి 100 సంవత్సరాల క్రితం టెంపుల్ అంటున్నారు. ఆ విషయం ప్రభుత్వ పెద్దలు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే మరి దాన నాగేంద్ర ఏం చేస్తున్నారు, లోకల్ కార్పొరేటర్ ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అయితే ఖచ్చితంగా చూడాలి. దీని బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. అంటే ప్రభుత్వ అధికారుల వెర్షన్ మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు తొలగించారు అన్నది. బట్ ఆషాఢ మాసం అయిపోయి బోనాలు అయిపోయిన వారం రోజుల్లోనే, బోనాలు అయిపోయిన మనకు వారం ఎక్కడ 4 రోజులు అయింది, లాల్ దర్వాజా బోనాలు అయిపోయి కంప్లీట్ కాగానే దాన్ని తీసేస్తున్నారు. సో మాధవీలతను ప్రస్తుతం అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ బొల్లారం పిఎస్ కు, మిగతా పిఎస్ లకు కూడా షిఫ్ట్ చేశారు. మిగతా వాళ్ళని అక్కడ ప్రొటెక్ట్ చేసేవాళ్ళని చెప్తున్నారు. మన లైవ్ నడుస్తుండగానే లైవ్ లోనే మాధవీలతను అక్కడ మహిళా పోలీసులు తీసుకెళ్లి ఇంతసేపు ఆమె చెప్పారు, నా పట్ల కొంత నన్ను సానుకూలంగానే ఉన్నారని చెప్పి. బట్ బహుశా పోలీస్ హయ్యర్ బాసెస్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టుంది, ఆమెను హయ్యర్ అథారిటీస్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టుంది. ఆమెను మాధవీలతను లిఫ్ట్ చేసి అక్కడి నుంచి సమీప పోలీస్ స్టేషన్ కు ఆమెను అదుపులోకి తీసుకునేందుకైతే అక్కడ ప్రయత్నం. మాధవీలత గారు ఆల్రెడీ చెప్పారు భరత్, ఇప్పటికే అక్కడ బస్తీలో ఉన్న వాళ్ళ హస్బెండ్స్ ని ఆల్రెడీ జైలుకి. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు సరే అక్కడ బస్తీలో సంగతి కానీ రోడ్డుకు అడ్డంగా చాలా ఉన్నాయి. చాలా దర్గాలు మనకు నీకు అంబర్పేటలో కనబడతాయి, లేకపోతే నార్సింగ్ లో కనబడతాయి, టెంపుల్స్ ఉన్నాయి, దర్గాలు రెండు తీసేయండి పర్లేదు. రోడ్డు వెళ్ళాలంటే ఎక్స్టెన్షన్ రెండింటిని మంచిగా దాన్ని ఎందుకంటే పూజలు చేసి తీసేయచ్చు. గుజరాత్ లో నరేంద్ర మోడీ చేశారు, రెండు చేశారు. అయితే సమన్యాయంగా ఉంటే గిట్ట బాగుంటుంది. చూస్తున్నాం మన మాధవీలతను, ఆ తర్వాత మాధవీలత పక్కన ఉన్న వాళ్ళని కూడా పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. జై శ్రీరామ్ అంటూ హిందూ కార్యకర్తలు అక్కడ నినాదాలు చేస్తున్నారు. మాధవీలతను అక్కడి నుంచి అక్కడున్న పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఇది జీ తెలుగు న్యూస్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరి దృష్టి కూడా ఈ ఘటనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. మిగతా మీడియా కూడా అక్కడికి చేరుకుంది. సో చూద్దాం హైయర్ అథారిటీస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ఏంటి అన్నది అయితే మనం సో मुझे भी ये लोग मार के निकाल रहे यहाँ से, बारिश में बैठे हूँ दोपहर से। बस इतनी विनती थी हमारी, माता रानी का मंदिर को तोड़िए मत। ये प्राइवेट के भूमि में भी नहीं था, ये गवर्नमेंट का भूमि में था। 100 साल पुराना माता रानी का मंदिर बस्ती का आस्था है
परसों ही बोनालू खत्म हुआ, आज पूजा करने आए, आधी रात 3 बजे को तोड़ डाले मंदिर को, कुचल कुचल कर दिया है मंदिर को, माता रानी का मूर्ति को उठा के फेंक दिए। अब आप बताओ क्या इतनी बड़ी मांग थी इनकी? 80 गज 100 गज ज्यादा से ज्यादा क्या नहीं दिया जा सकता? बस्ती को ये 100 साल पुरानी के मंदिर को दिया नहीं जा सकता क्या? इतनी बड़ी अभी देखिए मुझे उठा के लेके जा रहे हैं। मंदिर बना दीजिए, मूर्ति को इधर लाइए। कितने बार उठाएंगे मुझे ये लोग ऐसा? कितने बार उठाएंगे? हर हर महादेव शंभो शंकर, हर हर महादेव शंभो शंकर, हर हर महादेव शंभो शंकर, हर हर महादेव शंभो शंकर। లిఫ్ట్ చేసి ఆమెను మహిళా పోలీసులు లిఫ్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్, బహుశా బొల్లారమా తిరుమలగిరి మరి ఎక్కడికి తీసుకెళ్తారో అయితే మనం చూడాల్సి ఉంది. ఓవరాల్గా అయితే సిటీ మధ్యలో నడి మధ్యలో బంజారా హిల్స్లో ఆలయాన్ని తొలగించారు. ఇది నిన్న అర్ధరాత్రి జరిగింది, అర్ధరాత్రి 3 గంటల సమయంలో చేశారు. సో అన్నిటికీ అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలకి ఒకటే న్యాయం అయితే ఇంప్లిమెంట్ అయితే కావట్లేదు. అది మాత్రం నా అబ్జర్వేషన్. చూడాల్సి ఉంది దీని మీద. మిగతా భారతీయ విశ్వ హిందూ పరిషత్ రెస్పాండ్ అయింది. విశ్వ హిందూ పరిషత్ కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళిద్దరు బాధ్యత కాదు, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన కూడా రెస్పాన్సిబిలిటీ. ప్రస్తుతం మాధవీలతని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఆమె 4 గంటలుగా వర్షంలో తడుస్తూ అక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది. మాధవీలత ఆమె పక్కన ఉన్న స్థానికులందరినీ కూడా అక్కడ నుంచి అరెస్ట్ చేసి పోలీసు వాహనం